రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆయన ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రీమియర్ షోలని గాని, అలాగే బెనిఫిట్ షోలని గాని, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ అవకాశం ఇవ్వము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం భయపడుతుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్‌లకు సంబంధించిన వాళ్ళు తీవ్ర స్థాయిలో భయపడుతున్నారు. ఒకవేళ గనుక రేవంత్ రెడ్డి ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఇప్పుడు మేము వందల కోట్లు దాంట్లో బడ్జెట్ పెట్టి ఇప్పుడు మేము ఎలా ప్రాఫిట్స్ తీసుకోవాలి అని చెప్పేసి నిర్మాతలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతున్నారు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇష్యూలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి, ఒక మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ కారణమైనా గానీ అతనికి సింపతి చూపించారు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అందరి చూపు దిల్ రాజు మీద పడిందనమాట. దిల్ రాజు మీద ఎందుకు పడింది అంటే, దిల్ రాజు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అలాగే దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఇండస్ట్రీ పెద్దగా ప్రొడ్యూసర్‌లందరూ కూడా దిల్ రాజు వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి ఆయన సినిమాని గేమ్ చేంజర్ ఉంది. ఆయన సినిమాని పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకోవడం కోసం, రేవంత్ రెడ్డితో మాట్లాడడం కోసం దిల్ రాజు అపాయింట్మెంట్ అడిగిండు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిల్ రాజే. దిల్ రాజు అపాయింట్మెంట్ అడిగిండు సీఎంని. 1, 2 రోజుల్లో సీఎం అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క విషయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి వీళ్ళ యొక్క నిర్ణయానికి తల ఉంచి వీళ్ళ యొక్క డిమాండ్ అంటే వీళ్ళ యొక్క ఏమంటారు, వీళ్ళు ఏదైతే డిమాండ్ పెడతారు కదా, ఆ డిమాండ్‌కి తల ఒగ్గి ఒకవేళ రేవంత్ రెడ్డి గినక రేట్లు తగ్గిస్తే రేవంత్ రెడ్డి ప్రజల్లో చులకనైపోతారు. ఎందుకంటే మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అని చులకనైపోతారు. ఒకవేళ అట్లా నిలబడితే మాత్రం సినిమా ఇండస్ట్రీ తీవ్ర స్థాయిలకి దెబ్బ తగలటానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూని మాత్రం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు దిల్ రాజు మీద పెట్టారు. దిల్ రాజు మరి ఏ నిర్ణయం సీఎంతో మాట్లాడతారు? సీఎంని ఎలా ఒప్పిస్తారు? ఒకవేళ గనక రేవంత్ రెడ్డి ఇనకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇదే సినిమా ఇండస్ట్రీ మీద వైఖరి కొనసాగిస్తే మాత్రం ప్రొడ్యూసర్లు నష్టపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రాఫిట్స్ సినిమా ఏ టాక్ ఉన్నా గానీ ఫస్ట్ వారంలో వాళ్ళ రిటర్న్స్ అయితే వాళ్ళకి వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రొడ్యూసర్లు చాలా పెద్ద ఎత్తున నష్టపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ప్రొడ్యూసర్లందరూ కూడా దిల్ రాజు వైపు చూస్తున్నారు. మరి దిల్ రాజు సీఎంతో ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక మినిట్.